కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపించారు. గడిచిన 5 నెలల్లో 39 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదవడం అనుమానాస్పదమని, ఇది బీజేపీ విజయం వెనుక ఉన్న అసలు కారణమని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్ల సంఖ్య అసలు నమోదైన వారికి తగినట్లు లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన జాబితా నిజమైన ఓటర్ల కంటే అధికంగా ఉందని తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఓటింగ్ ప్రక్రియపై తన పార్టీ అధ్యయనం చేపట్టిందని, దాని ఫలితంగా అనేక అవకతవకలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేతలతో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ ఈ అంశాన్ని వివరించారు. తాము ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. 2019 శాసనసభ ఎన్నికల నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదవగా ఒక్క 5 నెలల్లోనే 39 లక్షల మంది నమోదవడం అనుమానాస్పదమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రత్యేకించి ఇండియా కూటమి గెలిచిన నియోజకవర్గాల్లోనే భారీ సంఖ్యలో కొత్త ఓటర్లను చేర్చారని, ఈ గణాంకాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. బీజేపీ ఎన్నికల సంఘం సహాయంతో ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు చేసి ఇండియా కూటమిని ఓడించేందుకు కొత్త వ్యూహాన్ని రచించిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ దేశవ్యాప్తంగా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల సంఖ్యలో అనూహ్య మార్పుల వెనుక పొలిటికల్ మ్యానిపులేషన్ ఉందని, దీనిపై సత్వర విచారణ జరపాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందగా గతంలో లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసింది. తాజా ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు ఈ ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకుంటుందా, బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.